వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అక్రమాలకు సంబంధించి అంటే హైడ్రాకి సంబంధించినటువంటి దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక రేవంత్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోతుంది. ఇక కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లు కడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అయితే అంటున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించినటువంటి పాసింగ్ అవుట్ పరేడ్ లో కూడా ఆయన ముఖ్య అతిథిగా కూడా పాల్గొని మాట్లాడారు. ఫామ్ హౌస్ల నుంచి కూడా వచ్చేటువంటి డ్రైనేజీ గండిపేటలో కలుస్తున్నాయని, నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా కూడా వరదలు వస్తున్నాయని, దీంతో పేదల ఇల్లు మునుగుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. చెరువులను ఆక్రమించి అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారని, వాటి నుండి కూడా అంటే చెరువులను ఆక్రమణల నుంచి కూడా విడిపించేందుకు హైడ్రా ఏర్పాటు చేశామంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్రమాలను వదిలి గౌరవంగా తప్పుకోండి, వాటిని కూల్చివేసే బాధ్యత తీసుకోండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. కూల్చివేత పైన స్టే తెచ్చుకున్నా సరే కోర్టులో కొట్లాడతాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు కూడా చేరుతుందనేసి అక్రమాలను కూడా తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ పరివాహక ప్రాంతాల్లో పేదల అక్రమాలు కూడా ఉన్నాయని, అలాగే వారి పట్ల కూడా ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందనేది కూడా చెప్పుకొచ్చారు. మూసీ వెంట ఉన్నటువంటి 11,000 మంది బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా టీజీఎస్పీటీసీఎల్ పైన కూడా అంటే ఎస్పీటీసీ అంటే దీనిపైన కూడా నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 3 తర్వాత ప్రజాపాలన ఆవిర్భవించిందని, కాంగ్రెస్ వచ్చాక 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని కూడా చెప్పుకొచ్చారు. మరో 35,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు ఇచ్చాం. అలాగే టీజీఎస్పీఎల్ పైన కూడా నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు కూడా లేవని, గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి మనం చూసామని, ప్రస్తుత ప్రభుత్వం నోటిఫికేషన్లు వరుసగా ఇస్తుంది. నిరుద్యోగులకు వినతి అంటే వాళ్ళ యొక్క వినతి ప్రకారం గ్రూప్ 2 కూడా పరీక్షలు వాయిదా వేసామంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే సైబరు గంజాయి నేరాలను కూడా ఉక్కుపాదంతో అణిచివేయాలని, త్యాగాలతో సాధించుకున్నటువంటి తెలంగాణలో వ్యసనాలకు తావు లేదని కూడా చెప్పుకొచ్చారు. కుల వృత్తులతో పాటు చేతి వృత్తుల వారికి కూడా వాళ్ళని కూడా బలోపేతం చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండగ అని కూడా నిరూపించాం. రైతులకు ఆత్మగౌరవంతో తల ఎత్తుకునేలా కూడా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు. దాంతో పాటుగా ఇక్కడ మరొకటి కూడా నేరం జరగకుండా ఉండడం కోసం ఏం చేశారనేది కనుక మనం చూసినట్లయితే శాంతి భద్రతలు కావచ్చు, ప్రజలకు న్యాయం చేయడంలో ఎస్పీల పాత్ర కీలకమని కూడా డీజీపీ జితేందర్ తెలిపారు. అయితే నేరం జరిగినప్పుడు మాత్రమే స్పందించడం పోలీసుల పాత్ర కాదని, నేరం జరగకుండా చూడడం ముఖ్యమనేసి కూడా చెప్తున్నారు. మారుతున్నటువంటి సాంకేతికత ఆధారంగా అప్డేట్ అవుతూ ఉండాలని చెప్పుకొచ్చారు. బృందాలుగా పనిచేసి ముందుకు వెళ్లాలని, ప్రజల నమ్మకం పొందాలని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సైబర్ నేరాలు కట్టడిలో తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందనేసి కూడా ఆయన తెలియజేశారు. ఏది ఏమైనా ఇటు తెలంగాణని బంగారు తెలంగాణలో మార్చడం కోసం ఆయన వంతుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారని, చాలా మంది అయితే దీనికి సంబంధించి అంటే హైడ్రా ఏదైతే చట్టం తీసుకొచ్చారో దీనికి సంబంధించి అయితే చాలా మంది ప్రజలు కూడా ఆయన పైన అంటే రేవంత్ రెడ్డి గారి పైన కొంత ఆనందంగా ఉన్నారు. ఇటువంటివి అంటే కబ్జాల నుండి కూడా చెరువులను కాపాడాలని ఒక విధంగా అయితే ఈ రకంగా హైడ్రా చట్టం తెలంగాణ వ్యాప్తంగా కూడా పనిచేసిందంటే అసలు చాలా చోట్ల ఆల్రెడీ ఆ చెరువు ప్రాంతాల్లో ఎవరైతే కబ్జా చేసి అపార్ట్మెంట్ వేసి అక్కడ కొనుగోలు చేసినటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే అది గతంలోనే మొదట్లోనే అక్కడ అక్రమ కట్టడం అని కూడా తెలుసుకొని ఉంటే అటువంటి వాళ్ళు ఏమీ అంటే తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా కొనుక్కోలేదు. కాకపోతే ఎవరైతే ఆల్రెడీ ఎవరి దగ్గరనో వెంచర్ వేసినారనో ఏదో ఒక పని అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టారని దాంట్లో ఫ్లాట్లు కొనుక్కున్న వారికి హైడ్రా చట్టం అక్కడ కనుక కూల్చివేస్తే ఇప్పుడు వారికి నష్టపరిహారం ప్రభుత్వం ఖర్చిస్తుందా, లేదా
గతంలో ఆ ప్రాజెక్టు ఆ అపార్ట్మెంట్ ఎవరైతే కట్టి ప్లాట్లు అమ్మారో వాళ్ళు కట్టిస్తారా? దీనికి సంబంధించి కూడా ప్రజల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఆ ఎవరైతే అక్కడ హైడ్రాలో నష్టపోయినటువంటి వ్యక్తులు ఉంటారో, అంటే మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళు, అంటే ఇల్లులు వాళ్ళు ఆక్రమించట్లే, ఎవరో ఒక వెంచర్ వేసిన వాళ్ళు లేకపోతే ఏదో ఒక అపార్ట్మెంట్ లో కొనుగోలు చేసుకున్నటువంటి ఎవరైతే మధ్య తరగతి లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ఏంటి అనేది కూడా దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.